నన్ను కొంచెం గుర్తించండి గైస్. మనం చెప్పేది మాక్సిమం ఒక 95% వరకు జెన్యున్ గా ఉంటాయని క్లియర్ కట్ గా తెలుస్తుంది. మనం క్లియర్ గా క్లారిటీగా ఏం జరుగుతుందో యాక్చువల్ అలాగే చెప్తున్నాం. సేమ్ ఇప్పుడు కూడా అలానే జరిగింది. నిన్న ఓటింగ్ అనాలిసిస్ లో మనం ఏం చెప్పాం, 4th ప్లేస్ లో వచ్చేసి ఇమాన్యుయల్ ఉండబోతున్నాడు, ఇమాన్యుయల్ ఉంటాడని చెప్పామా. 5th ప్లేస్ లో సంజన గారు ఎలిమినేషన్ అవుతారన్నమా. సంజన గారు ఎలిమినేషన్ అయ్యారు. 4th ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉంటాడన్నాం. సేమ్ యాక్చువల్ గా 4th ప్లేస్ నుంచి ఎలిమినేషన్ అయింది కూడా ఇమాన్యుయల్. సో క్లియర్ కట్ గా ఏం జరిగింది, మనీ తీసుకున్నాడా లేదా అని క్లియర్ గా మాట్లాడుకుందాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ ఎక్స్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. దయచేసి లైక్ చేయండి మామ. లైక్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ అయిపోతుంది కదా, మన వీడియోలు ఇంకా హైప్ పెరిగే అవకాశం ఉంది. ఇంకో 2 days లో బాగా వీడియో గ్రోతింగ్ అనేది ఉంది. లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. వీడియో క్లారిటీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి గైస్. ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు సేమ్ యాక్సిస్ గా ఒక కంటెస్టెంట్ తను విన్నర్ మెటీరియల్ కంటెస్టెంట్ అనుకున్న కంటెస్టెంట్ వచ్చి 4th ప్లేస్ గా ఎలిమినేషన్ అవ్వడం అయితే నాట్ ఈజీ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే తను, ఎందుకంటే తన ఫ్యాన్ బేస్ పెరగకపోవడం వల్ల. మెయిన్ రీజన్ వచ్చేసి తను నామినేషన్ రాకపోవడం వల్ల. తను నామినేషన్లో రాకపోవడం వల్ల తనకు మైనస్ పడి ఫ్యాన్ బేస్ అనేది పెరగకపోవడం, ఓటింగ్ బ్యాంక్ తగ్గడం వల్ల, ఒక కంటెస్టెంట్ బయట పబ్లిసిటీ అవ్వకపోవడం వల్ల. సో అలా పిఆర్ల సంబంధం అంటే యాసిడ్గా తనకి ఎక్కువ పిఆర్లు కూడా లేదు. దాని మైనస్ ఆయన నామినేషన్ రాకపోవడం, ప్రతి ఒక్క విధానాన్ని చూసుకుంటా డల్లుగా అయిపోయాడు ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ వచ్చేసి 4th కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయింది ఇమాన్యుయల్. ఇక్కడ తను ఆడిన గేమ్లు, తను చేసే ఫన్ ఎంటర్టైన్మెంట్, తను చేసిన మాటలు, మాట్లాడే విధానం, నామినేషన్ పాయింట్లు అన్ని కరెక్ట్గా ఉంటాయి. కానీ ఫ్యాన్ బేస్ పెరగలే. కమెడియన్ లెక్కన ఉండిపోయాడు. సో ఓవరాల్ గా ఇమాన్యుయల్ వచ్చేసి ఎలిమినేషన్ అయిపోయాడు. ఇక్కడ నాకు నచ్చంది ఏంటంటే, ఇన్ని వారాలుగా ఇమాన్యుయల్ ఆడినప్పుడు కూడా యాస్టీస్ గా ఒక చిన్నది అంటే తనకి అర్థమైంది. మన బిగ్ బాస్ హౌస్ నుంచి చాలా అంటే చాలా హింట్స్ ఇచ్చారు. ఏంటంటే తనకి విన్నర్ అయ్యే అవకాశం ఉంది, విన్నర్ అయ్యే అవకాశం ఉంది, దగ్గరకున్నావు, అవినాష్ కూడా దగ్గరకున్నావు అని అలా హింట్ ఇవ్వడం వల్ల తను చెలరగిపోయి నేనే విన్నర్ అయితేనేమో అనుకున్నాను. కానీ గత 2 weeks నుంచి తన ఓటింగ్ బ్యాక్ చాలా తగ్గింది. మిగతా కంటెస్టెంట్ గేమ్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇక్కడ హౌస్ లో ఏంటంటే శివకుమారా లేకపోతే సాయి కుమారో శివకుమారో తన పేరు అండ్ వినీత, వీళ్ళిద్దరు వచ్చేసి క్లారిటీగా లేదు. తర్వాత చెప్పేస్తా, నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తన పేరు చెప్పేస్తా. శివకుమారే అనుకుంటా అండ్ వినీత, వీళ్ళు వచ్చేసి సిల్వర్ సూట్ కేసు పట్టుకొని హౌస్లోకి వెళ్తారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇమాన్యుయల్కి ఆఫర్ చేస్తారన్నమాట. ఇమాన్యుయల్ ఆఫర్ని అయితే తీసుకోడు. ఆ తీసుకొని నెక్స్ట్ మినిట్ తను వచ్చిన తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్ వచ్చేసి ఫర్దర్గా ఎలిమినేషన్ అని ఇమాన్యుయల్కి డిక్లేర్ చేసేస్తారు. ఇక్కడ హౌస్ మేట్ మొత్తానికి షాక్, మొత్తానికి షాక్, హౌస్ మేట్ మొత్తం షాక్. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ అయ్యే ఒక కంటెస్టెంట్ వచ్చేసి విన్నర్ అయ్యే కంటెస్టెంట్ వచ్చేసి ఎలిమినేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది అని తనుజ, కళ్యాణ్, డిమాన్ పవన్ అయితే సో తను ఇన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్న నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాలంటూ నేను లోపల ఉన్నారని తన ఇన్నర్ ఫీలింగ్ యాక్సిస్గా అలానే ఉండొచ్చు. తను ఎలిమినేషన్ అవ్వడం ఏంది, నేను దగ్గరికి రావడం ఏందని తనకు ఒక టెన్షన్ అంటే ఒక గ్రోతింగ్ లేకుండా అయిపోయేటట్టుంది సిచ్యువేషన్. అలా అయిపోయింది. అయితే మన డిమాండ్ పవన్కి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఇమాన్యుయల్ ఏంది ఫర్దర్గా ఎలిమినేషన్ అవ్వడం ఏంది, అసలు సూట్ కేసు తీసుకోపోవడం ఏంది, నాకైతే విచిత్రంగా అట్లనే అనిపించింది. అందరూ జనాల వల్ల, ఎందుకంటే ఇమాన్యుయల్కి ఓట్లు పడలే, అట్లా జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ ఎట్లా జరుగుతుందంటే గట్టి పోటీ జరగబోతుంది గైస్. విన్నర్కి అసలు విన్నర్ అయితే పర్సన్ ఇప్పటి వరకు ఎవరనే క్లారిటీ అవ్వబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9లో అన్ని సీజన్ కన్నా పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 9లో లాస్ట్ ఫర్దర్గా 1 day ఉన్నప్పుడు ఉంది అన్నా కూడా విన్నర్ ఎవరైనా పర్టికులర్ డిక్లేర్ చేయలేకపోతున్నాం. ఒక పర్సన్ విన్నర్ అని నాకైతే పర్టికులర్గా క్లారిటీ తెలుసు. సో నేను ఇప్పుడు మిమ్మల్ని చెప్పేసా అనుకో, అతను విన్ అవ్వకపోతే మళ్ళీ నువ్వు అబద్ధాలు చెప్పావు, మన వీడియోలు తగ్గియడం చూడడం తగ్గిస్తారు అంటే నువ్వు ఫేక్ చెప్తున్నావు అని అట్లా వస్తాయి. సో నేను ఇదైతే చెప్పను, మనసులో దాచుకుంటా. విన్నర్ క్లారిటీ రాగానే అప్పుడే డిక్లేర్గా ఈజీగా క్లారిటీ చెప్పేస్తా. మనకు ఒక 95 అప్డేట్ వచ్చి 95% అనే విన్నర్ క్లారిటీ తెలిసింది అనుకో, నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్పేస్తా ఎవరో విన్నర్ అనేది. సో గైస్ ఇలా ఓవరాల్ జరుగుతుంది. ఫైనల్ రౌండ్ ఫైనల్గా మొత్తానికి ఒక ఇద్దరు కామనర్స్ అండ్ ఒక సెలబ్రిటీ మధ్య జరగబోతుంది. సెలబ్రిటీ వచ్చేసి తనుజ గారు అండ్ కామనర్స్ వచ్చేసి డిమాన్ పవన్ అండ్ కళ్యాణ్ మధ్యలో, వీళ్ళ మధ్యలో వచ్చేసి అసలు బిగ్ బాస్ సీజన్ 9 కప్పు జరగబోతుంది. ఇక్కడ నేను చిన్న క్లారిటీ చెప్పేది ఏంటంటే, డిమాన్ పవన్ 3rd ప్లేస్లో ఉన్నారు కాబట్టి తనకి గోల్డెన్ సూట్ కేసు వెళ్ళే అవకాశం చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ సూట్ కేసుకి ఎవరైనా డిమాన్ పవన్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మన వీడియోలు చూస్తే ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్కి ఇక రేపు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు వాళ్ళు. సో ఇవాళ వెళ్ళినట్టే రేపు బిగ్ బాస్ హౌస్లో వెళ్తారు. వాళ్ళకు ఒక చిన్న హింట్ ఏంటంటే,
ఇక్కడ వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు సూట్ కేస్ దగ్గరికి అండ్ విన్నర్ దగ్గరికి పోయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఒక హింట్ ఇస్తారు. ఏంటంటే విన్నర్ దగ్గర వెళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ విన్నర్కి దగ్గర ఉన్న వాళ్ళ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ఇలా నెడతారు. ఇక్కడ ఫ్యామిలీ సూట్ కేస్కి దగ్గర ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ సూట్ కేసు తీసుకోమని అంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డిమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మాక్సిమం డిమాన్ పవన్కి సూట్ కేసు తీసుకోమని రిఫర్ చేయమని, అంటే సూట్ కేసు తీసుకోమని చాయిస్ చేయమని ఎక్కువ అయితే చెప్పండి. ఎందుకంటే సూట్ కేసు తీసుకుంటే అట్లీస్ట్ తన ఫ్యామిలీకి సంబంధానికైనా ఫ్యామిలీకి కొంచెం యూస్ అవుతుంది. సూట్ కేసు తీసుకోకపోతే ఆ మొత్తానికి స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి డిమాన్ పవన్కి అట్లా ఫర్దర్గా యూస్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇది మొత్తానికి జరగబోతుంది. ఒక ఇద్దరు కామనర్స్ మధ్య అండ్ సెలబ్రిటీ మధ్య జరగబోతుంది. సాటర్డే రోజున మొత్తానికి ఇట్లా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. తర్వాత క్లియర్ కట్గా అన్ని వీడియోలు క్లియర్గా మాట్లాడుకుందాం. అంతవరకు మన ఛానల్ని ఇంతవరకు మన వీడియోలు చూసినందుకు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ.